హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ సొరకాయ రోటి పచ్చడి. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనము సొరకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి 4-5 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దీనిలోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆవిరికి ఉడకనివ్వాలి. దీనికి వాటర్ అనేది పోయకూడదు. 5 మినిట్స్ తర్వాత మూత తీసి అలా 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలి. 5-6 రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాలి. సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తొందర ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసిన తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నది వేసుకోవచ్చు, దొడ్డు ఉప్పు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ముక్కలన్నీ ఉడికిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం దీనిలోకి పోపు తయారు చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ కన్నా సగం మినపప్పు, శనగపప్పు, 1/2 స్పూన్ కన్నా సగం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చిని సుంచి వేసుకోవాలి. ఇవి వేయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చల్లార్చుకున్న సొరకాయ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలోకి ఒక 1/2 కప్పు పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఎవరు ఏది తినే వాళ్ళు ఉంటే అది వేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు 1/2 కప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా పోపు చేసుకున్నాం కాబట్టి పోపులోకి మనము పట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. వేసుకున్నాక మనము దీన్ని ఒక 2-3 మినిట్స్ పోపులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు పచ్చడి టేస్ట్ అనేది బాగా వస్తుంది. దీనిలోకి చక్కెర తినే వాళ్ళు ఉంటే కొంచెం చక్కెర వేసుకోకుండా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన సొరకాయ రోటి పచ్చడి రెడీ. బాయ్ ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి.